హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో కీమా ఫ్రై. కీమా ఓన్లీ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కీమా కలిపి వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ వస్తుంది. వాటర్ అంతా పోయేదాకా ఇది ఇలా ఆయిల్ బయటికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి కొంచెం ఉడికిన తర్వాత దించే ముందు ఆనియన్స్ వేసుకోవాలి. అది టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. దించే ముందు ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా తర్వాత కొర్రమీన పులుసు, దానికి చింతపండు, ఆనియన్స్ కుండలో పెడతాను, ఇంకా చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి, అన్నీ వేసేసాను. పసుపు, ఉప్పు, కారం ఇలా కొంచెం వేగిన తర్వాత దించే ముందు కొంచెం దించుతామనగా ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగో నూనె కాగిపోయిందండి చేపల పులుసుకి. ఇదిగో పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇదిగో కీమా అయిపోయిందండి. కీమా అయిపోయింది. ఆనియన్స్ ఇలా వేసి ఒక్క 5 మినిట్స్ ఉంచిన తర్వాత కొత్తిమీర వేసి తీసుకోవడమే. ఇదిగోండి, కీమా అయిపోయింది. ఇంకా కొత్తిమీర తీసేస్తున్నాను. మీరు ఇలా ట్రై చేయండి. దించుతామనగా ఒక 5 మినిట్స్ ముందు. ఇదిగోండి, కీమా అయిపోయింది. దించుతామనగా వేసుకోండి ఆనియన్స్. ఎప్పుడైనా అది అన్నంలో తింటూ ఉంటే కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. ఆనియన్స్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి ఆనియన్స్ అట్లా.